నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ముప్పై 9 రోజుల్లో 200 కోట్ల ఇన్కమ్, రికార్డు స్థాయిలో శబరిమల ఆలయ హుండీ ఆదాయం. చైనాపై పగపట్టిన ప్రకృతి, మంచు తుఫాను విధ్వంసం, భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్, రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల. స్త్రీలు కూడా జుట్టు సమర్పించే ఏకైక దేవాలయం, తిరుమల కళ్యాణకట్ట ప్రత్యేకం. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విద్యా బోధనలు చేయండి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీలో ఉపాధ్యాయులకు పిలుపునిచ్చిన టీటీడీ బోర్డు చైర్మన్ భూమన. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల దేవాలయానికి ప్రతి ఏటా భక్తుల తాకిడి పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నవంబర్, డిసెంబర్ సీజన్ కావడంతో అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. దాంతో ఆలయ ఆదాయం కూడా పెరిగింది. శబరిమల ఆలయ ఆదాయం ఈ సీజన్లో 200 కోట్ల రూపాయలు దాటింది. గత 39 రోజుల్లో 204.30 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తులు సమర్పించిన నాణ్యాల ద్వారా 63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో 96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా 12.38 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీడీబీ తెలిపింది. భక్తులు సమర్పించిన నాణేలను పూర్తిగా లెక్కిస్తే ఆదాయం మరింత పెరుగుతుందని టీడీబీ అధికారులు చెప్పారు. డిసెంబర్ 25 వరకు శబరిమలను 31,43,163 మంది భక్తులు దర్శించుకున్నారని, 7,25,049 మందికి అన్నదానం నిర్వహించినట్లు వెల్లడించారు. బుధవారం మండల పూజను చేశారు. పూజ అనంతరం బుధవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. మకర విళ్లకు పూజల కోసం డిసెంబర్ 30న తిరిగి తెరవనున్నారు. నేడు చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. జనవరి 15న మకర విళ్లకు పూజ నిర్వహించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ తెలిపారు. భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాల్లో తిరుమల క్షేత్రం కూడా ఒకటి. కలియుగ దైవంగా భావించి పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు నగదు, వస్తు, కానుకల రూపేణా కాకుండా వెంట్రుకలను కానుకగా సమర్పించే ఆనవాయితీ ఉంది. అదేంటో ఓసారి తెలుసుకుందాం. తిరుమల వెంకన్న దర్శనం కోసం దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారి తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్న చందంగా కనుల విందు చేస్తుంది. తిరుమల వెంకన్న ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భక్తులు స్వామివారిపై తమ భక్తిని చాటుకుంటూ కోట్ల రూపాయలను కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. స్థలం, డబ్బు, బంగారం సహా విలువైన వస్తువులను స్వామివారికి కానుకలుగా సమర్పిస్తారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే భక్తులు తమ కష్టాలను, కోరికలను విన్నవిస్తూ స్వామివారికి శిరోజాలను ఇస్తామని మొక్కుకుంటారు. అవి తీరిన తరువాత తిరుపతి క్షేత్రంలో స్వామివారికి తమ వెంట్రుకలను సమర్పిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇలా శ్రీవారికి వెంట్రుకలను మొక్కుగా చెల్లించడం వెనుక ఓ కథ ఉంది. ఈ క్షేత్రంలో వెంట్రుకలను ఇవ్వడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, అదే సమయంలో లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని, సకల సంపదలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జుట్టు మొక్కుగా చెల్లించడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిన శ్రీనివాసుడు పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు వెంకటేశ్వరుడి మీద చీమల పుట్ట ఏర్పడుతుంది. అయితే వెంకటేశ్వరుని వద్దకు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి పాలిచ్చి వెళ్ళిపోతూ ఉండేది. ఒకరోజు ఆవు చీమల పుట్టలో పాలు ధారలుగా ఇవ్వడం చూసిన పశువుల కాపరి కోపంతో ఆవుపై దాడి చేశాడు. ఆవుని కొట్టగా ఆ దెబ్బ పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి తగిలి గాయపడ్డారు. దీని కారణంగా శ్రీనివాసుడి తలపై గాయం ఏర్పడింది. తలపై గాయం ఉన్న ప్రదేశంలో వెంట్రుకలు కూడా రాలిపోయాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామి గాయాన్ని చూసిన నీలాదేవి తన వెంట్రుకలను కత్తిరించి ఆ వెంకటేశ్వరుని తలపై ఉంచి ఆ వెంకటేశ్వరుని తలపై ఉన్న గాయం వద్ద పెడుతుంది.
అప్పుడు వెంకటేశ్వరుడి గాయం నయమైపోతుంది. స్త్రీలకు జుట్టు చాలా ముఖ్యమైనది. జుట్టు మాత్రమే స్త్రీ అందాన్ని పెంచుతుంది. నా కోసం జుట్టును త్యాగం చేశావమ్మా, కనుక ఈ రోజు నుంచి మీలాగే నా కోసం జుట్టును సమర్పించే భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తానని నీలాంబరితో శ్రీనివాసుడు చెబుతాడు. అప్పట్నుంచి తిరుపతి దేవస్థానంలో కేశఖండన ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. ఏపీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పల్లెలతో పాటు పట్టణాలను చలి గజగజ వణికిస్తోంది. ఉదయం 7 గంటలు దాటినా మంచు దుప్పటి కప్పేసినట్లు కనిపిస్తోంది. దీంతో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. గత 10 రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చి చలి తీవ్రత ఎక్కువైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది. అలాగే సాయంత్రం 5 దాటితే చల్ల గాలులు వీస్తున్నాయి. గత 3 రోజుల కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ చలి మాత్రం అలాగే ఉంది. చలి తీవ్రతతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. చలిలో ఎక్కువ సమయం ఉన్న పొగమంచులో తిరగడం వంటివి చెయ్యొద్దని వైద్యులు చెబుతున్నారు. చలి తీవ్రతకు శరీరంలోని రక్తనాళాలు ముడుచుకుపోతాయని, దీంతో రక్త ప్రసరణ సాఫీగా సాగదని సూచిస్తున్నారు. ఇది గుండె, మెదడుపై ప్రభావం చూపి ఆయాసం, గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్తో ఆకస్మికంగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధిక చలి వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుందని, తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. వెచ్చటి దుస్తులు ధరించాలని, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, వేడి ఆహారంతో పాటు గోరువెచ్చని నీటిని త్రాగాలని సూచిస్తున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కొద్ది రోజుల క్రితం జరిగిన అవినీతి అక్రమాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. మహిమ కలిగిన తల్లిగా, గ్రామదేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని ఏడాది క్రితం పునర్నిర్మాణం చేయడానికి పాత ఆలయాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. అయితే పాత ఆలయాన్ని తొలగించే సమయంలో లక్షల రూపాయలు విలువ చేసే స్క్రాబ్ను విక్రయించారు. ఆ స్క్రాబ్ విక్రయించిన మొత్తం 12 లక్షల రూపాయలకు పైమాటే. ఆ స్క్రాబ్ను కాంట్రాక్టరు లేదా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు విక్రయించారు అనుకుంటే పొరపాటే. అసలు ఆ స్క్రాబ్ను ఓ క్రింది స్థాయి ఉద్యోగి విక్రయించాడంటే నమ్మగలమా? ఆ విక్రయించిన వస్తువుల తాలూకా సొమ్ము ఏమైనట్లు? అసలు దేవాదాయ శాఖకి ఆ సొమ్ము చేరిందా లేదా అన్నది అనుమానం కలిగిస్తోంది. ఇది జరిగి సరిగ్గా ఏడాది కావస్తోంది. ఆలయ తొలగింపు, పునర్నిర్మాణం కూడా జరిగిపోతుంటే ఆ సొమ్ము ఇప్పటి వరకు ఖాతాలో జమ కానట్లు తెలుస్తోంది. అసలు స్క్రాబ్ విక్రయంలో ఆ ఒక్కరు ఎవరు? అసలు ఇంటి దొంగలు ఎందరు? వారెవరు అన్నది దేవాదాయ శాఖ నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలయంలో జరిగిన అక్రమాలపై నిజానిజాలు నిగ్గు తేల్చకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. మహిళల శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవని, వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించగలరని రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వేదికగా 5 రోజుల పాటు జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, వర్సిటీ వీసీ ఆచార్య భారతి, రిజిస్ట్రార్ ఆచార్య రజనీ హాజరై క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఎప్పుడు ఆడుతుంటారు, మీ కుటుంబ సభ్యుల్లో కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గ్రౌండ్ లో వచ్చి ఆడినప్పుడే బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది, మైండ్ షార్ప్నెస్ అవుతుంది, మీరు తీసుకునే డెసిషన్ మేకింగ్ లో మీరు కరెక్ట్ గా ఉంటారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాలేజ్ సీట్స్ లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అలాగే బీపీలు, షుగర్లు అన్నీ కూడా పారిపోతాయి. సో ఒక స్పోర్ట్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో అలాంటి ఆడుదాం ఆంధ్రాలో కూడా ఈ యూనివర్సిటీ పిల్లలు పాల్గొనాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రమంతా కూడా జరుగుతుంది. దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో స్టార్ట్ అయ్యి సచివాలయ పరిధి, మండల పరిధి, నియోజకవర్గ పరిధి, జిల్లా పరిధి, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతుంది. సో ఈ సమయంలో క్రీడా మంత్రిగా నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు మహిళా క్రీడాకారులందరూ కూడా ఇక్కడ వాలీబాల్ ఆడటానికి రావటం, వారితో నేను కూడా ఎప్పుడెప్పుడు ఆడదామని రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నారా? Directors, heads, staff and students of various departments of SPMVV, former administrators and teachers, non-teaching staff of SPMVV,
I deem it a great pleasure to thank AIU for entrusting this prestigious event to SPMVV. First of all, let me congratulate all the players who came from 89 universities of South India, and I wish you all the best. On behalf of SPMVV and on my own behalf, విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 8వ తరగతి విద్యార్థులకు జగనన్న ఉచిత బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత చేతుల మీదుగా పంపిణీ చేశారు. పరిపాలన కాలంలో కూడా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళు చదివేటువంటి పాఠశాల ప్రాంగణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఇతరులకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప మురికి బడులలో వాళ్ళు చదవకూడదు అనేటువంటి ఆయన సంకల్పానికి ఒకవైపున, మరోవైపున ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకునే ధనికుల పిల్లలు చదివేటువంటి కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా విద్య కూడా అందించాలా అన్నటువంటి ఆయన తపనకు అనుగుణంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడే మీ విద్యాధికారి శేఖర్ గారు చెప్పినట్టుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రతి విద్యార్థి ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకొని ఉన్నత ప్రమాణాలతో విద్యను అభ్యసించి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 6 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రుశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో ఇంటి తాళాలు, బ్యాంకు తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న 6 అంతర్రాష్ట్ర దొంగలను పలమనేరు గంగవరం ఫ్లైఓవర్ వద్ద డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల రూపాయలు విలువ చేసే 520 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే వారిపైన పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసులో ప్రతిభ కనపరిచిన పలమనేరు సబ్ డివిజన్ పోలీసులను అభినందించి వారికి నగదు రివార్డు, సర్టిఫికేట్లను జిల్లా ఎస్పీ రుశాంత్ రెడ్డి అందజేశారు. దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చేసి గ్యాంగ్ లీడర్ వచ్చేసి రమేష్ అనే వ్యక్తిని మనము ఇవాళ ఇంట్రోగేట్ చేస్తున్నాము. సో సుమారుగా అతని పైన 50 పైగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 50 దాకా వాళ్ళ పైన ప్రాపర్టీ అఫెన్సెస్ చేసినట్టు తెలుస్తుంది వాళ్ళ రికార్డ్ చూస్తుంటే. వారి దగ్గర నుంచి మనము 30 లక్షల దాకా బంగారాన్ని రికవరీ చేసాము. అట్లాగే ఒక 2 వెహికల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. రఫ్లీ మనకి పల్మనేరు సబ్ డివిజన్ మరియు చిత్తూరు సబ్ డివిజన్ కలిపి సుమారుగా 15 దాకా మన దగ్గర వీళ్ళు దొంగతనం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రాపర్టీ అంతా కూడా మళ్ళీ ఆ విక్టిమ్స్ కి మనము తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ రాబో కాలంలో. టీటీడీ ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై జగన్ బొమ్మను ముద్రించడం పట్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్ పై ఒకవైపున టీటీడీ ఎంబ్లంతో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ, మరోవైపున జగన్మోహన్ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ లోనూ రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రచార యావకు ఇది పరాకాష్ఠగా ఆయన అభివర్ణించారు. వెంటనే జగన్ ఎంబ్లంను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి ఉన్నటువంటి ఎంబ్లము ఒకవైపున, మరోవైపున జగన్మోహన్ రెడ్డి గారితో కూడినటువంటి ఫోటోలు, చుట్టూ వివిధ పథకాలతో ఉన్నటువంటి ఒక ఎంబ్లం. ఇట్లా టీటీడీ అధికారిక ప్రొసీడింగ్స్ మీద ప్రచురించడం అనేది నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఇది మొదటిసారి. ఇది చాలా బాధాకరమైనటువంటిది. భక్తుల మనోభావాలతో చెలగాటమాడేది తప్ప మరొకటి కాదు. రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు టీటీడీ అధికారిక ప్రొసీడింగ్స్ మీద, లేదంటే టీటీడీ అధికారికంగా జరిపే లావాదేవీలు లేదా రాతపూర్వకమైనటువంటి లెటర్ హెడ్స్ మీద జరిపే కార్యకలాపాల నిర్వహణలో ఎప్పుడు రాజకీయ పార్టీల
నేతల ఫోటోలు కానీ లేదా ఎంబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఎప్పుడూ ఉన్నటువంటిది నాకు తెలిసి ఎప్పుడూ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి ఇది. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టి అనేక సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చేశారు. చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు టీటీడీ సభల కార్యక్రమాలకు హాజరై ఇట్లాంటివి అనేక పథకాలని పంపిణీ చేయడం అనేది మాకందరికి కూడా తెలుసు. కానీ ఏ సందర్భంలోనూ ఇట్లాంటిది నేను చూడలేదు. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు, ఇది సరైనటువంటిది కూడా కాదని చెప్పి నేను భావిస్తున్నాను. తక్షణం వీటిని ఉపసంహరించుకోవాలని, వాటిని రద్దు చేయాలని చెప్పి CIT తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలయ సాంప్రదాయాల్ని మంట కలుపుతూ దుర్మార్గానికి పాల్పడుతున్నారు నిర్వాహకులు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ విజువల్స్ తిరుపతి నడిబొడ్డులోని 4 కాళ్ల మండపం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆలయ ఆచారాలను పాడు చేస్తూ నిర్వాహకులు చేస్తున్న దాష్టికాన్ని ఓసారి చూద్దాం. చూసారుగా చీపుర్లు చాటలు ఎలా దర్శనమిస్తున్నాయో. సాధారణంగా ఇళ్లల్లో చెత్త ఊడ్చిన తర్వాత పొరకను తీసి దూరంగా పెడతారు. కానీ ఈ దేవాలయంలో మాత్రం స్వామివారికి బదులు పొరకలు దర్శనమిస్తాయి. దేవుని దర్శనం మాత్రం కనిపించదు. ఇది ఆంజనేయ స్వామికి ప్రతినిత్యం పూజలు చేయాల్సిన ప్రాంతం. కానీ ఈ ఆలయం ప్రస్తుతం ఓ వ్యాపార కేంద్రంగా మారింది. ఇక్కడ వీళ్లను అడిగే నాథుడే లేకపోవడంతో వీరి ఆగడాలు శృతిమించిపోయాయి. దైవభక్తితో ఉండాల్సిన వీళ్లు కేవలం వ్యాపార యావతోనే కాలం గడిపేస్తున్నారు. ప్రస్తుతానికి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వీళ్ల తీరుపై పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం గ్రామ చావడి. గతంలో ఇది పంచాయతీ కార్యాలయ కేంద్రంగా ఉండేది. ప్రభుత్వ స్థలాల్లో వ్యాపారాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్న నిర్వాహకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారీత్యా లెఫ్ట్ సైడు రైట్ సైడ్ గేటుకి ఇరుపక్కల దారి లేకుండా చాలా వస్తువులు, పొరకలు, చాటలు, పరుపులు ఇలాంటి వస్తువులన్నీ పెట్టి అమ్ముకునేస్తున్నారు. దాని గురించి అభ్యంతరం లేదు. కానీ భక్తులకు వచ్చేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. లోపల పోవాలంటే రావాలన్నా చాలా ఇరుగ్గా ఉంది. దీని విషయంగా నగర ఎమ్మెల్యే గారు నగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ చాలా ముందుకు తీసుకుపోతున్నారు. దానికి చాలా సంతోషం. ఆ యొక్క విషయంలోనే ఎమ్మెల్యే గారికి చిన్న మన విన్నపం ఏమంటే ఈ గుడి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ రకంగా నేను ఆయన అర్థిస్తున్నాను. డిఎస్సిని విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న 25,000 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారంటూ అఖిలపక్షం విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఆర్ట్స్ కళాశాల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. మేము మెగా డిఎస్సిని ప్రకటిస్తున్నాం. ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా అడిగినటువంటి క్వశ్చన్స్ దాదాపు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని అడిగితే కేవలం 6,000 పోస్టులు మాత్రమే మొదటి దశలో ఖాళీగా ఉన్నాయని చెప్పన్నారు. రెండో దశలో దాదాపు 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నాడు. ఇప్పటికీ ఒక పొంతం లేకుండా ఈ రోజుకి వరకు కూడా డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చెప్పలేని విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సిని 25,000 పోస్టుతో భర్తీ చేస్తానని చెప్పని హామీ ఇచ్చాం. ఆ 25,000 పోస్టుకు తక్షణమే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పని ఈరోజు DYFI ఢిల్లీ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తులు సమర్పించే చీరలు, రవికలకు సంబంధించి ఈ టెండర్ కం బహిరంగ వేలానికి గుత్తేదారులెవరూ రాకపోవడంతో టెండర్ వాయిదా వేశారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తులు సమర్పించే చీరలు, రవికలకు సంబంధించి ఈ టెండర్ కం బహిరంగ వేలానికి టెండర్దారులను ఆహ్వానించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ, డిసెంబర్ 14, 27 తేదీల్లో టెండర్లకు ఆహ్వానించిన ప్రారంభ వేలం 23 లక్షల రూపాయల నుంచి ఉండడంతో గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో బుధవారం కూడా టెండర్ వాయిదా పడింది. టెండర్ ధర తగ్గించాలని పలువురు కోరుతున్నారు. పాట పాడుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా 23 లక్షల రూపాయలు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 2 ఏళ్ల ముందు పాడుకున్న దానివల్ల మాకు నష్టం వచ్చింది. ఆ ప్రైజ్ని తగ్గించి కానీ పెడితే అధికారులు మేము పాడుకోవటం సిద్ధమని తెలియజేయటం జరిగింది. మేము కూడా భక్తులందరికీ కూడా తెలియజేయటం ఏమిటంటే అమ్మవారికి సమర్పించినటువంటి పట్టు చీరలను, అన్ని రకాల చీరలను కూడా ఎప్పటికప్పుడు వేలం వేయాలన్న ఆలోచనతోనే కొత్తగా ఈఓ గారు వచ్చి 2 నెలలైనా ఈ 2 నెలల కాలంలోనే 2 సార్లు పబ్లిక్ యాక్షన్కి అధికారుల నుండి ఉత్తర్వులు, పర్మిషన్ తీసుకురావటం కూడా జరిగింది.
అండి గంగమ్మ గుడిలో చీరల వేలానికి అటెండ్ అవ్వడానికి వచ్చాము. ఇక్కడ పోయిన సంవత్సరంతో రేట్లతో ఆధారం చేసుకొని బేస్ ప్రైస్ 23 లక్షలు పెట్టారు. అంత రేట్లలో మేము పాడుకుంటే మాకు నష్టాలు వస్తాయి. సో అధికారులు కొంచెం ఆలోచించి ఆ రేటును కానీ కొంచెం తగ్గించి వేరే ప్రైజ్కి ఏమైనా పెట్టగలిగితే మేము పాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అర్హత గల ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అనుబంధ వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి పీయూష్ కుమార్ తెలిపారు. తిరుపతి జీవకోన సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. 140 కోట్ల పైన జనాభా ఉంది. ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ జనాభాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుపడాలి, సంక్షేమంగా ఉంటూ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క యువతులు కూడా ఒక అభివృద్ధి చేస్తూ ఉంటే అప్పుడు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. దాని మేరకు ఇప్పుడు మనం చూసినట్టయితే మన కేంద్రీయ ప్రభుత్వం కానీ రాష్ట్రీయ ప్రభుత్వంతో కలిసి ఎన్నో రకాలుగా పథకాలు అమలు చేపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చూసినట్టయితే దాదాపు ఒక 17 కార్యక్రమాలు ఇందాక మీ కలెక్టర్ గారు కూడా అన్నింటినీ కూడా వివరించారు. PM కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా 1,52,000 మంది లబ్ధిదారులు 6.84 కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది. ఫసల్ బీమా యోజన ద్వారా 512 మంది 20.6 లక్షల రూపాయలు, PM ఉజ్వల యోజన పథకం ద్వారా 3,222 మంది మహిళలు లబ్ధి పొందారు. PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 12,88,301 మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 73,419 మంది 37.39 కోట్ల రూపాయల లబ్ధి పొందారు ఇప్పటిదాకా. కర్ణాటక, తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. 10 ఏళ్ల తర్వాత అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టింది. ఏపీలో కాంగ్రెస్ పట్టు సాధించడం కోసం అధిష్టానం ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా వైఎస్ షర్మిల ఎపిసోడ్ కు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం సంగతి పక్కన పెడితే అసలు ఏపీ రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి అనేది విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఏపీలోనూ పుంజుకొని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఆ దిశగా పయనించేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రారావు, చింతామోహన్, కొప్పుల రాజు, జేడీ శీలంతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరిగిన ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైన అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అదే సమయంలో వైఎస్ షర్మిల ఎపిసోడ్పై క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. షర్మిల చేరికపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఆమె చేరిక ఏపీ కాంగ్రెస్ కు బూస్టప్ అవుతుందని గిడుగు రుద్రరాజు అన్నారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్ ఏంటన్నది ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్ కు మద్దతిచ్చి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలించలేదు. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల టాపిక్ మరోసారి తెరపైకి వస్తోంది. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్ పై ఆమె ఏం ఆలోచిస్తున్నారనే అంశాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చల్లో షర్మిల ఎపిసోడ్ పై ఫోకస్ చేసే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి వరాల జల్లు కురిపించారు. ఏపీ సీఎంని ఒప్పించి టీటీడీ ఉద్యోగుల 25 ఏళ్ల కలను సాకారం చేస్తూ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగితో పాటు విశ్రాంత ఉద్యోగికి కూడా ఇంటి స్థలం ఇప్పించేలా కృషి చేసిన భూమనకు ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ 3,518 మంది తరువాత మిగిలి ఉన్న టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొకసారి రెండవసారి డిప్పుని ఈ నెలాఖరులో అదే శ్వేతాభవనంలో వేయబోతున్నారు. 132 ఎకరాలు అదనంగా తీసుకొని మరొక 1,500 మంది దాకా ఉద్యోగస్తులకి త్వరలో మరొక రెండో విడతగా డిప్ను కూడా వేయబోతున్నారు. వారికి కూడా జనవరి మొదటి వారంలో పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళు, హెచ్బిఎల్ తీసిన వాళ్ళు, అలాగే మరణించిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు ఈరోజు సర్వీస్లో ఉన్న ప్రతి ఉద్యోగికి టీటీడీ ఇళ్ల స్థలాలు అందజేయాలనే ఒక ఉద్దేశంతో చైర్మన్ గారైతే ఏమి, ఈఓ గారైతే ఏమి, అలాగే జేఈఓలు వీరబ్రహ్మం గారు, సదాభార్గవి మేడం వీళ్ళందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు 28వ తారీఖున టీటీడీ ఈ 3,518 మందికి ఇంటి స్థలాలని ప్రొసీడింగ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతోంది. దీనికి చైర్మన్ గారికి భువన కరుణాకర్ రెడ్డి గారు మరియు ఈఓ ధర్మారెడ్డి గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు, జేఈఓ సదా భార్గవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక 132 ఎకరాలు వెనక ఉన్నటువంటి స్థలం కూడా తీసుకోవడం జరిగింది. దానికి కూడా ఇప్పటికే 20 కోట్ల రూపాయలు చెల్లించారు. టీటీడీ ఇంటి స్థలాల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, అదేవిధంగా మనకు స్థానికంగా ఉన్నటువంటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు మరియు ఇతర అధికారులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటు ఈ సమావేశానికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వ్యూహం సినిమా విడుదలను అడ్డుకుంటామని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు హేమంత్ రాయల్ హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ముఖద్వారం వద్ద టీఎన్ఎస్ఎఫ్ జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రామ్ గోపాల్ వర్మ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేపనగా 28వ తేదీ దీనిపైన వాయిదా తీర్పు కూడా రావడం జరుగుతుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, దీనికి సంబంధించిన వ్యూహం సంబంధించిన సినిమా కానీ ఎక్కడైనా థియేటర్లో కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ థియేటర్కి సంబంధించిన ఎవరున్నా సరే ఆ వ్యూహం సినిమాని స్క్రీన్లో వేస్తే మాత్రం టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఖచ్చితంగా దాడులకు పాల్పడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేసి వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి అని తెలుగు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మినిస్టర్లు తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ అంబటి రాంబాబు రోజా మాట్లాడుతుంది. ఆయన సినిమాలు ఆయన తీసిన సినిమాలన్నీ చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుందంట. ఆ రోజా గారికి ఆ సినిమాలో ఏం చూడాలనిపిస్తుందో మాకు తెలియదు. కానీ రోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో బెంగళూరు అపోలో హాస్పిటల్స్ కలిసి పనిచేయాలనుకోవడం ఓ మైలురాయిగా భావిస్తున్నట్లు రమాదేవి హాస్పిటల్ ఎండీ డాక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. తిరుపతి సాయిరాం వీధిలోని రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరు అపోలో హాస్పిటల్ సహకారంతో కార్డియాలజీ, రెస్క్యులర్ సర్జరీ క్లినిక్ సేవలను ప్రారంభించడానికి ఎంఓయూ చేసుకున్నారు. ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే అపోలో ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ కేర్, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్. అట్లా అంత పరిస్థితి సీరియస్గా ఉంటే మనం అక్కడేం చేస్తాను, టు ద బెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ విత్ ద రిసోర్సెస్ హియర్ వి డెలివర్ ద బెస్ట్ టు ద పేషెంట్, స్టెబిలైజ్ ద పేషెంట్ అండ్ దెన్ get him across to a place like Apollo. With that we save a life, because final priority anta we are all here as doctors for what? To save lives. Final is that. Ade lekunda pothe man inkemi we are not, isn't it? So we have to implement that. So I think with this small introduction I will request Dr. Venukumar to speak a few words on vascular surgery. రాయలసీమలో ఇప్పటివరకు మనము హైయెస్ట్ ఇన్పేషెంట్స్ కలిగిన మన ప్రైవేట్ హాస్పిటల్గా మనం లాస్ట్ 20 yearsగా మనమే లీడ్ చేస్తున్నాము. 180 to 200 ఆన్ బెడ్ అనేది ఒక స్విమ్స్ తర్వాత మన హాస్పిటల్లోనే అంతమంది పేషెంట్స్ ఉండేది. సో మనం మెయిన్గా మనం అందరికీ తెలుసు, ఫస్ట్ హాస్పిటల్ టు గెట్ స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఇన్ 2006 and 2010 to central government recognition, CGHS recognition 2010. After that, ours is the first NABH hospital, fully accredited NABH hospital in Rayalaseema. ఇంత ముందు ఒక్కొక్కసారి సీరియస్గా వస్తారు కేసెస్. ఇక తిరుపతిలో పంపిస్తే ఏ కార్డియాలజీ హాస్పిటల్ వరకు కేసెస్ టేకప్ చేయట్లేదు. ఇంత సీరియస్ కేసు మేము టేకప్ చేయలేమని వీళ్ళందరూ చేస్తున్న ఆరోగ్యశ్రీలు చేస్తున్న కేసులన్నీ కూడా సింపుల్ కేసెస్. డెత్ అనేది లేదు అన్న పూర్తి నమ్మకం ఉన్నప్పుడే దే అడ్మిట్ అండ్ దెన్ దే డూ సంథింగ్ అండ్ దెన్ దే టేక్ మనీ. బట్ డెత్ ఈస్ పాసిబుల్, 50% మోర్టాలిటీ అని ఉందంటే దే పుట్ దేర్ హ్యాండ్స్ అప్, దే వోంట్ టేక్ అప్ ద కేస్ ఆల్సో. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తిరుపతి. ఐ డోంట్ వాంట్ టు, ఇటువంటి పరిస్థితుల్లో మనము
వీ హ్యావ్ an ఆప్షన్ టు సేవ్ ద పేషెంట్. ఇమీడియట్గా మనం ఫస్ట్ ఎయిడ్ చేసేసి మనం సార్తో డైరెక్ట్గా మాట్లాడేసి సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ దేర్ అండ్ సన్ ఇన్ అంబులెన్స్ సో దట్ ద ట్రీట్మెంట్ ఈజ్ రన్ చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ జరిగితే వీ కెన్ సేవ్ ద పేషెంట్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో లోక్సభ పార్లమెంటరీ కమిటీ సభ్యులు తెలంగాణ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర దక్షిణాన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ నుంచి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. కుటుంబ సపరివారంగా యొక్క స్వామివారిని దర్శించుకోవడం, తెలంగాణలో ఉన్న ప్రజలు బోధ్ నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి స్వామివారిని మొక్కడం జరిగింది. Know and have food of different states of India. And Indian Culinary Institute is a center where they don't only teach about the international foods, but they also teach about how to prepare foods of different states and different regions of India. So it's an honor for us to be here to have darshana of Bhagwan Venkateshwara, as well as we will be examining the Central Universities of Agriculture and the Prasada Yojana of Indian Tourism. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,220 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,857 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ముప్పై 39 రోజుల్లో 200 కోట్ల ఇన్కమ్, రికార్డు స్థాయిలో శబరిమల ఆలయ ఉండే ఆదాయం. చైనాపై పగపట్టిన ప్రకృతి, మంచు తుఫాను విధ్వంసం, భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్, రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల. స్త్రీలు కూడా జుట్టు సమర్పించే ఏకైక దేవాలయం తిరుమల కళ్యాణకట్ట ప్రత్యేకం. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విద్యా బోధనలు చేయండి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీలో ఉపాధ్యాయులకు పిలుపునిచ్చిన టీటీడీ బోర్డు చైర్మన్ భూమన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.